హాయ్ ఫ్రెండ్స్, భూమి కంటే మంచి ప్లానెట్ దొరికింది. దీని గురించి సైంటిస్టులు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తూ ఉన్నారు. అంతరిక్షంలో భూమి లాంటి గ్రహం ఖచ్చితంగా ఉండే ఉంటుంది అని సైంటిస్టులు బలంగా నమ్ముతూ ఉన్నారు. భూమి ఏర్పడటం ఖచ్చితంగా కోయిన్సిడెన్స్ కాదు, కానీ మన సోలార్ సిస్టంలో కేవలం భూమి మీద మాత్రమే లైఫ్ ఉంది. అయితే యూనివర్స్ మొత్తంలో భూమి లాంటి గ్రహాలు చాలా ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది అని చెప్పి సైంటిస్టులు అలసిపోయారు. వాళ్ల ప్రయత్నానికి ఎలాంటి ఫలితం దక్కలేదు. భూమి లాంటి గ్రహాన్ని కనిపెట్టే ప్రయత్నంలో ఎంతోమంది సైంటిస్టులు వస్తూ వెళ్తూ ఉన్నారు. ఏ దేశ గవర్నమెంట్ కూడా ఈ విషయంలో సైంటిస్టులకి సహాయం చేయలేదు. వేరే దేశాలకి గూఢచారుల్ని పంపించేందుకు గవర్నమెంట్స్ చాలా డబ్బులు తగిలేస్తూ ఉంటాయి. ఎన్నో మారణాయుధాలని తయారు చేయడానికి ఎంతో ఫండింగ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. దేశ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి ఎన్నో బిలియన్ డాలర్స్ని ఖర్చు చేస్తూ ఉంటాయి. కానీ భూమి లాంటి గ్రహాన్ని కనిపెట్టేందుకు ఏ దేశ గవర్నమెంట్ కూడా సైంటిస్టులకి సహాయం చేయలేదు. ఒకవేళ ఫండింగ్ ఇచ్చినా కూడా ఆ డబ్బు దేనికి సరిపోదు. దేశ జీడిపిలో సగం కంటే ఎక్కువ భాగాన్ని రక్షణ విషయంలో ఖర్చు చేస్తూ ఉంటారు. కానీ సైంటిస్టులకి ఎవరూ సహాయపడటానికి ముందుకు రావట్లేదు. అలా అని చెప్పి సైంటిస్టులు నిరాశ చెందలేదు. వాళ్ళకి అవైలబుల్గా ఉన్న రిసోర్సెస్తోనే అనుకున్నది సాధించారు. ఎన్నో సంవత్సరాల కష్టానికి ఫలితం లభించింది. ఎన్నో ప్రయత్నాల తర్వాత భూమి లాంటి గ్రహాన్ని కనిపెట్టడం సైంటిస్టులకి అతిపెద్ద అచీవ్మెంట్. ఒక్కో విజన్ని నెరవేర్చుకుంటూ సైంటిస్టులు జీవితకాలం త్యాగం చేయాల్సి ఉంటుంది. ఈ వీడియోలో సైంటిస్టులు అసలు ఏం కనిపెట్టారు, ఎలాంటి గ్రహాన్ని కనుగొన్నారు, ఆ గ్రహం నిజంగా భూమిలాగానే ఉందా అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ఫర్ టుడేస్ ఎపిసోడ్. ఎక్సో ప్లానెట్స్ అన్నీ కూడా సోలార్ సిస్టమ్కి బయట ఉన్నాయి. అవన్నీ భూమి నుండి చాలా దూరంలో ఉన్నాయి. కానీ సైంటిస్టులు మాత్రం పట్టు వదలకుండా ప్రయత్నిస్తూనే ఉన్నారు. సోలార్ సిస్టంలో ఉన్న మిగతా అన్ని గ్రహాలు కూడా భూమి లాంటివి కాదు అని తేలిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్సో ప్లానెట్స్ తప్ప ఇంకో మార్గం లేదు. భూమి కంటే బెటర్ ప్లానెట్ని కనుక్కోవడానికి సైంటిస్టులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రయత్నంలో భూమి కంటే బెటర్ ప్లానెట్ని కనుక్కోగలిగారు. ఆ ప్లానెట్ పేరు KOI 5715.01. ఈ ప్లానెట్ సూపర్ హ్యాబిటబుల్ అని చెప్పాలి. సైంటిస్టులు దీన్ని ఎర్త్ 2.0 అని అంటారు. లైఫ్ని సపోర్ట్ చేసే విధంగా ఈ ప్లానెట్ ఎన్నో రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేసింది. భూమి సూర్యుని చుట్టూ తిరిగినట్టుగా ఈ ప్లానెట్ తన హోస్ట్ స్టార్ చుట్టూ తిరుగుతోంది. ఇక్కడ కూడా సోలార్ సిస్టమ్ ఉంది. దాంట్లో సూర్యుడు లాంటి స్టార్ ఉంది. ఈ సూర్యుడు ఒక ఎల్లో డ్వార్ఫ్ స్టార్. సూర్యుడిలో ఉన్న ఫ్యూయల్ 10 బిలియన్ ఇయర్స్లో అంతమైపోతుంది. ఎర్త్ 2.0 కూడా కే డ్వార్ఫ్ స్టార్ చుట్టూ రొటేట్ అవుతుంది. ఈ స్టార్ సూర్యుడి కంటే చిన్నది, అలాగే డిమ్కా కూడా ఉంటుంది. కానీ ఈ స్టార్ 70 బిలియన్ ఇయర్స్ వరకు ఎగ్జిస్టెన్స్లో ఉంటుంది. ఎర్త్ 2.0 ప్లానెట్ తన స్టార్ యొక్క గోల్డీ లాక్స్ జోన్లో ఉంది. అంటే ఇది తన స్టార్ నుండి పర్ఫెక్ట్ డిస్టెన్స్లో ఉంది. ఇక నీరు లిక్విడ్ స్టేట్లో ఉండే అవకాశం ఉంది. టెంపరేచర్ కూడా మోడరేట్గా ఉంది. KOI 5715.1